అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇవాళ నిజంగా చాలా మంచి రోజు. ఒక వైపు మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి రాజ్పత్ కంపెనీ ముందుకొచ్చారు. మన కాన్స్టిట్యున్సీకి అలాంటి ఒక గిన్నిస్ రికార్డ్ దేశవ్యాప్తంగా కాదు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చేటట్టు ఒక మంచి ఆలోచనతో ఆ కంపెనీ మనకి ఇవాళ 4 గిన్నిస్ రికార్డులకి ప్రారంభం చేశారు. ఈ 1 వీక్ ఆ వర్క్ కొనసాగుతుంది. అంటే మన బాబా గారి ఆశీస్సులు మన కాన్స్టిట్యున్సీగా మీద ఉన్నాయి. ఆయన 100వ జన్మదిన సందర్భంగా ఇవన్నీ మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఇంకో మంచి కార్యక్రమంతో ఈ స్కూల్ అప్గ్రేడేషన్ ఇంప్రూవ్మెంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఇవాళ మనం అందరం కలవడం జరిగింది. దాదాపు 5,70,88,000 రూపాయలతో ఒక మంచి అప్గ్రేడెడ్ స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూమ్స్ తో పాటు పిల్లలకి డార్మెటరీ ఫెసిలిటీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ కి కావాల్సిన ఏర్పాట్లు శంకుస్థాపన ఇవాళ చేయడం ఇక్కడ. అది కూడా ఈ ఎక్స్టెంట్ 3.1 ఎకరాల్లో ఇది చేస్తున్నారు అంటే చాలా, అంటే ఆ ఎడ్యుకేషన్ వైపు ప్రతి వర్గంలో ఉన్న పిల్లల భవిష్యత్తు వైపు ఆలోచిస్తున్న ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. 16-18 నెలలు అయింది ఇప్పటికి మన కూటమి ప్రభుత్వం వచ్చి. అన్ని విధాలుగాను డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వైపు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇబ్బంది అయినా కూడా డెవలప్మెంట్ ఉంటే తప్ప మన పిల్లల భవిష్యత్తు బాగుండదు అనే ఒకే ఒక ఆలోచనతో మన సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మిగతా అందరు మినిస్టర్లు కానివ్వండి, ప్రతి దాంట్లోనూ అమౌంట్ జనరేషన్ అండ్ అమౌంట్ ని కరెక్ట్ యూసేజ్ లోకి వాడడం, అంటే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమం. సో మనము గత ప్రభుత్వం కూడా చూసాం, గత 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది. నాకైతే పొద్దున్న లేస్తేనే పేపర్ కి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కనపడేవి. సాక్షి పేపర్లో నిండా ఫస్ట్ పేజ్ లోనే ఉండేది. కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వైపు మనము తిరిగి చూసుకుంటే ఎక్కడా కూడా మంచి రోడ్డు వేసింది లేదు, స్ట్రీట్ లైట్లు వేసింది లేదు, పోనీ ఒక స్కూల్ బిల్డింగ్ కొత్తగా ప్రారంభించినది లేదు. మొత్తం కూల్చడాలు మాత్రమే చూసాం. వచ్చి రంగానే ప్రజావేదిక కూల్చడం కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద అక్రమమైన కేసులు పెట్టడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనం బయటికి వచ్చి మన రాష్ట్రానికి మళ్ళీ ఊపిరి తెచ్చుకునేలా ఒక సమయం తెచ్చుకొని ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న ఒక స్టేట్ ని ముందుకు తీసుకెళ్తున్న ఒక సీఎం గారి దృష్టిని, ఆయన కార్యదక్షత గురించి మనం ఆలోచించాలి. సో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమాత్రం వెనకడుగు వేయకుండా చేస్తున్న ఒక మంచి ప్రభుత్వం మన దగ్గర ఉంది అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిజంగానే మెచ్చుకోవాలి. అదేవిధంగా మనకి కూడా ఇంకా ఏమైనా ఐడియాస్ మీకు ఉంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ వైపు మన స్వామివారి ఆశీస్సులు మన మీద అంతా ఉన్నాయి. సో ఇంకా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరికి అర్జీల రూపంలో తీసుకు